హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు అండి. టొమాటో పప్పుకి మరింత రుచి రావాలి అంటే పుదీనా ఆకుల్ని యాడ్ చేసి వండుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పప్పు అనేది రైస్కి, చపాతీకి, అలాగే రోటీ పుల్కాలకి, దోశలకి చాలా చాలా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కందిపప్పును తీసుకోండి. ఇది 200 గ్రాముల వరకు ఉంటుందండి. ఇలా తీసుకున్నాం కదా, దీనిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా పప్పుని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని పప్పుని కొంచెం దోరగా ఫ్రై చేయండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దండి. కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకోండి. ఈ పప్పుని శుభ్రంగా కడుగుదాం. ఈ పప్పుని కుక్కర్లో ఉడికించబోతున్నానండి. అందుకే ఈ గిన్నెను మార్చుకుని కుక్కర్లోకి కరెక్ట్గా సెట్ అయిన గిన్నెలోకి ఈ పప్పుని తీస్తున్నాను. ఇలా పప్పు అంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు పప్పు ములిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని పప్పుని బాగా కడగండి. బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత చూపిస్తాను. ఇలా వాటర్ అన్నీ తీసేసుకున్నాం కదా, మనం ఏ కప్పుతో అయితే పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పప్పుకి 1.5 కప్పులు అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. మనం కుక్కర్లో ఉడికించబోతున్నాం కాబట్టి వాటర్ అనేవి కొంచెం తక్కువగా పోసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ టొమాటోలు తీసుకుని బాగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పప్పులో వేసేసుకోండి. అలాగే పుదీనా కట్టని తీసుకుని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి ఎక్కువగా పోసి బాగా కడగండి. ఆకుల్లో ఇసుక అనేది ఉంటుంది కదా, అదంతా శుభ్రంగా కడిగిన తర్వాత ఆకుల్ని కూడా అలా పప్పులో వేసేసుకోండి. అలాగే ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని కొన్ని ముక్కల్ని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా 2-3 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసి మనం పప్పుని ఉడికించినట్లయితే పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది, చాలా మెత్తగా కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గరిటెతో బాగా వాటర్లోకి సర్దుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టుకుందాం. పప్పుని కుక్కర్లో ఉడికించబోతున్నానండి. అందుకే కుక్కర్ తీసుకుని దాని లోపల 2-3 గ్లాసుల వరకు వాటర్ పోయండి. ఇలా వాటర్ పోసాం కదా, దీనిలో వాటర్ లోపల ఒక స్టాండ్ కానీ ఏదైనా బౌల్ కానీ బోర్లించి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు గిన్నెను అలా స్టాండ్ మీద పెట్టుకుని కుక్కర్కి మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు విజిల్ పెట్టుకుని 4 విజిల్స్ నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత గిన్నెను తీసి చూపిస్తానండి. ఈ లోపుగా మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఇలా 2 రెబ్బల చింతపండుని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి బాగా నానబెట్టండి. నానిన తర్వాత చింతపండు రసాన్ని తీసుకుని ఇలా రెడీగా పెట్టుకోండి. మనం టొమాటో పప్పు చేస్తున్నాం కానీ టొమాటో పులుపు అనేది అంత టేస్టీగా ఉండదండి. చింతపండు యాడ్ అయితేనే ఆ పప్పుకి టేస్ట్ అనేది వస్తుంది. రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత పప్పు గిన్నెను చూద్దాం. ఉడికిన పప్పుని చూద్దాం. ఇలా బాగా ఉడికిందండి. టొమాటో కానీ పుదీనా ఆకులు కానీ పప్పు కానీ చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. మనం తీసుకున్న క్వాంటిటీ పప్పుకి వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1.5 టేబుల్ స్పూన్లు కారం వేయండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండుని కూడా అలా వేసేసుకోండి. ఈ రసం అంతా కూడా పప్పులో పోసేసుకుని కొంచెంగా వాటర్ పోద్దాం. ఇలా కొన్ని వాటర్ పోసుకున్నాం కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పప్పులో కలిసేంత వరకు గరిటెతో కలపండి. ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ అలాగే చింతపండు రసం మొత్తం అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికినచ్చినట్లయితే మనం వేసిన కారం కానీ చింతపండు రసం కానీ పప్పుకి బాగా పడతాయి.
ఇలా పప్పుని కలుపుకుంటూ ఉడికించండి. మనం వేసిన చింతపండు రసం అంతా కూడా పప్పులో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఉడుకుతున్న పప్పులో పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే ఆ పచ్చిమిర్చి టేస్ట్ అనేది పప్పుకి బాగా పడుతుందండి. పప్పు తింటున్నప్పుడు క్యాటరింగ్ స్టైల్లో పప్పు తింటున్న ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఈ పప్పు అంతా కూడా ఇలా మెదుపుకుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. పప్పు అంతా కూడా ఇలా మెదుపుకుని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పప్పుకి పోపు రెడీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేయండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పప్పు దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. దినుసులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెంగా ఇంగువ యాడ్ చేద్దాం. ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నట్లయితే పప్పుకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం రైస్ తింటున్నప్పుడు నెయ్యి వేసుకున్నా సరే ఇలా తాళింపు వేసుకునేటప్పుడు పోపు వేసుకున్నప్పుడు నెయ్యి వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని అలా పోపులో వేసేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ టైంలో పప్పుకి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఈ పప్పు అనేది రైస్కి, చపాతీకి, రోటీకి, పుల్కాకి చాలా చాలా బాగుంటుందండి. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్తో నేను చూపించిన విధంగా వండి చూడండి. మీ అందరికీ కూడా ఈ పప్పు అనేది బాగా నచ్చుతుంది. ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.